మన VVIT యూనివర్సిటీ, అబ్సల్యూట్ డిసిప్లిన్, అబ్సల్యూట్ ఎడ్యుకేషన్. సోషల్ మీడియాలో ప్రశ్నారావణ్ పేరుతో హల్చల్ చేసిన బచ్చలకూరి జోసెఫ్ చాప్టర్ ఇప్పుడు పూర్తిగా మారిపోయింది. మొదట కేవలం అభ్యంతరకర పోస్టుల కేసు అనుకున్నది ఇప్పుడు ఏకంగా దేశద్రోహం కేసుగా రూపాంతరం చెందింది. ప్రస్తుతం నెల్లూరు జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నటువంటి జోసెఫ్కు గన్నవరం న్యాయస్థానం మరో షాక్ ఇచ్చింది. అతడి జ్యుడిషియల్ రిమాండ్ను మరో 14 రోజుల పాటు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. జైలు అధికారులు వర్చువల్ విధానంలో న్యాయమూర్తి ముందు ప్రవేశపెట్టగా కేసు తీవ్రతను బట్టి కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. అసలు ప్రశ్న రావణ్ చేసిన ఆ దారుణాలేంటి? కేవలం సోషల్ మీడియా పోస్టులతో మొదలైన ఈ వివాదం అత్యంత కఠినమైన ఉపా చట్టం వరకు ఎలా వెళ్ళింది? సోషల్ మీడియాలో ఎవరైనా ప్రశ్నించవచ్చు, ఏదైనా మాట్లాడవచ్చు, కానీ దానికంటూ ఓ బౌండరీస్ ఉంటాయి. నోరు ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఇదిగో రావణ్ లాగానే ఉంటుంది. జోసెఫ్ చాప్టర్ అలియాస్ ప్రశ్న రావణ్కి నోటితుల చాలా ఎక్కువే. సమాజంలో ఉండే కొందరు ప్రముఖులను టార్గెట్ చేస్తూ వారి వ్యక్తిత్వ ప్రతిష్టకు తీవ్ర భంగం కలిగించేలా అత్యంత అభ్యంతరకరమైనటువంటి వ్యాఖ్యలు చేయడం ఇతనికి అలవాటుగా మారింది. కేవలం వ్యూస్ కోసమో లేక ఇతర కారణాల వల్ల కానీ హద్దులు దాటి ప్రవర్తించాడు. సమాజంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా, ప్రజల్లో వ్యతిరేకతను పెంచేలా వీడియోలను రూపొందించి సోషల్ మీడియా వేదికగా వైరల్ చేశారు. దీనిపైన బాధితులు ఫిర్యాదు చేయడంతో రంగంలోకి దిగిన పోలీసులు చట్టపరమైనటువంటి ఆధారాలతో జోసెఫ్ను అరెస్టు చేసి జైలుకు తరలించారు. అయితే కథ ఇక్కడితో ముగిసిపోలేదు. అసలు ట్విస్ట్ అతని మొబైల్ ఫోన్ దొరికిన తర్వాతే మొదలైంది. జోసెఫ్ను పోలీసులు అరెస్టు చేసిన తర్వాత విచారణలో భాగంగా అతని వ్యక్తిగత మొబైల్ ఫోన్ను స్వాధీనం చేసుకున్నారు. ఆ ఫోన్ను సైబర్ నిపుణుల సాయంతో క్షుణ్ణంగా పరిశీలించిన పోలీసులకు దిమ్మ తిరిగే నిజాలు వెలుగులోకి వచ్చాయి. కేవలం పర్సనల్ టార్గెట్లే కాదు, దేశ సార్వభౌమాధికారానికే ముప్పు తెచ్చేలా ఇతను వ్యవహరించినట్లు డిజిటల్ ఆధారాలు లభ్యమయ్యాయి. ప్రభుత్వ నిషేధిత గ్రూపులైన మావోయిస్టుల సిద్ధాంతాలను సమర్థిస్తూ రావణ్ ప్రత్యేకంగా వీడియోలు రూపొందించినట్లుగా పోలీసులు గుర్తించారు. దేశంలో అలజడి సృష్టించేందుకు యువతను తప్పుదోవ పట్టించేలా ఈ వీడియోల కంటెంట్ ఉందని తేలింది. ఇక ఈ షాకింగ్ ఆధారాలు దొరకడంతో కేసు తీవ్రత ఒక్కసారిగా మారిపోయింది. ఇక ఎప్పుడైతే మొబైల్ ఫోన్లో నిషేధిత మావోయిస్టుల సిద్ధాంతాలకు సంబంధించిన వీడియోలు దొరికాయో పోలీసులు జోసెఫ్ పైన లీగల్ యాక్షన్ను నెక్స్ట్ లెవెల్కి తీసుకువెళ్లారు. దేశ భద్రతకు సార్వభౌమాధికారానికి విఘాతం కలిగించేలా వ్యవహరించినందుకు గాను అతనిపై దేశద్రోహం కేసు నమోదు చేశారు. అంతటితో ఆగకుండా దేశంలోనే అత్యంత కఠినమైన చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం ఉపా కింద అదనపు సెక్షన్లు యాడ్ చేశారు. ఈ చట్టం కింద కేసు నమోదైతే బెయిల్ రావడం అత్యంత కఠినమవుతుంది. ఈ డిజిటల్ ఎవిడెన్స్లతో పోలీసులు కోర్టు ముందు బలమైన వాదనలు వినిపిస్తూ విచారణను మరింత వేగవంతం చేశారు. ప్రస్తుతం నెల్లూరు జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న జోసెఫ్ గడువు ముగియడంతో జైలు అధికారులు అతనిని గన్నవరం కోర్టు న్యాయమూర్తి ఎదుట వర్చువల్ విధానంలో ప్రవేశపెట్టారు. పోలీసులు సేకరించిన ఆధారాలు, ఉపా సెక్షన్ల తీవ్రతను పరిశీలించిన న్యాయస్థానం జోసెఫ్కు ఎలాంటి ఉపశమనం ఇవ్వకుండా రిమాండ్ను మరొక 14 రోజుల పాటు పొడిగిస్తూ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. సోషల్ మీడియాలో అభ్యంతరకర వ్యాఖ్యలతో మొదలైన ప్రశ్నారావణ్ ప్రస్థానం ఇప్పుడు దేశద్రోహం కేసుతో జైలు గోడల మధ్య నిలబడేలా చేసింది.